ప్యాకెట్ మిల్క్ చాలా ఏండ్ల నుంచి ప్యాకెట్ మిల్క్ వాడేవాళ్ళము. అది ఎందుకో సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఒక్కొక్క రోజు కాస్తా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాసన వచ్చేది. మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు బాగా అనిపించేది కాదు. కాఫీ బాగా అనిపించేది కాదు. పెరుగు బాగా అనిపించేది కాదు. తీగలాగా సాగేది పెరుగు. ఎట్లా ఇంకా ఆల్టర్నేటివ్ ఏం కనిపించేది కాదు. ఏం చేయాలో అర్థం కాలేదు. చాలామందిని అడిగి చూస్తే మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా ఎవరో చెప్పారు, ఇట్లా క్లిమోమ్ మిల్క్ అని ఉంది, దేశీ ఆవుల నుంచి వాళ్ళు తీస్తారట, బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి అని ఫ్రెండ్ ఎవరో చెప్పినారు, సజెస్ట్ చేశారు. సరే వాళ్ళని అడిగితే వాళ్ళు శాంపుల్ 2 రోజులు పంపించినారు. బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మిల్క్ కాగుతా అంటే మంచి వాసన ఫీల్ అయ్యి దాని ముందు స్టవ్ ముందు నిలబడాలనిపించేది పాలు కాగేటప్పుడు. అది చాలా హాయిగా అనిపించేది. పాలు ఎప్పుడు నేను తాగేదాన్ని కాదు. అసిడిటీ అవి ఈ మధ్య వచ్చినప్పుడు పాలు తాగితే తగ్గిపోతుంది కదా, పొద్దున్న లేచి చల్లపాలని ఎవరో సజెస్ట్ చేశారు. సరే ఇది కూడా ట్రై చేసి చూస్తామని, పాలంటే భయం, అసలు ఎందుకో తెలియదు, మరి చిన్నప్పటి నుంచి తాగబుద్ధి అయ్యేది కాదు. సో ఇది తాగి కొంచెం చూశాను, చాలా టేస్టీగా అనిపించింది. బాగా అనిపించి ఇంకా రోజు ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి రోజు తాగుతున్నాను. బాగా అనిపిస్తోంది. ఈ అసిడిటీలు ఇవన్నీ కూడా తగ్గినాయి బాగా. మిల్క్ ఒకటి పల్చగా ఉంటుంది అనే ఫీలింగ్ ఉండేది కానీ, బట్ ఆ టేస్ట్ వల్ల అది కూడా ఏమీ అనిపించట్లేదు. చాలా బాగుంటుంది. ఫ్యాట్ ఫ్రిడ్జ్లో పెట్టి తీయడం వల్ల ఫ్యాట్ కూడా ఉండదు అసలు. పూర్తి పొద్దున్నే ఫ్రిడ్జ్లో రాత్రి కాగబెట్టేసి పొద్దున్నే ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఫ్యాట్ తీసేస్తే అది కూడా ఏమి ఉండదు. సో స్లిమ్ మిల్క్ తాగిన ఫీలింగే ఉంటుంది. ఎవరన్నా తాగినా కూడా ఫ్యాట్ తీసుకుంటున్నాము, కొలెస్ట్రాల్ వస్తుంది, ఆ ఫీలింగ్ ఏమి అక్కర్లేదు. సో ఈ క్లిమోమ్ మిల్క్ వీళ్ళు దేశీ ఆర్గానిక్ మిల్క్ అని స్టార్ట్ చేశారు. చాలా బాగా అనిపిస్తూ ఉంది. ఐఎమ్ హ్యాపీ అండ్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ. బాగా అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.